హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు పల్లెటూరు అమ్మాయి. ఈరోజు మన ఛానల్లో మరో కొత్త వీడియోతో మేము ముందుకైతే వచ్చేసానండి. నేను వినాయక చవితికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, అక్కడ తమ్ముడాళ్ళు వినాయకుని నిలబెట్టారని చెప్తున్నాను కదా, ఆ వీడియోస్ వరుసగా పోస్ట్ చేస్తున్నాను కదండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్లో ఉంటాయి చూడండి. అండ్ ఆ వీడియోలో భాగంగానే ఇంకో వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి. నిన్నైతే ఒక వీడియో అప్లోడ్ చేశాను, గణపతికి వినాయకుడికి అభిషేకం చేశారని చెప్పి వీడియో అయితే పోస్ట్ చేశాను కదా. ఇప్పుడైతే గణపతి హోమం అయితే చేస్తున్నారండి. ముందు గణపతి హోమానికి ప్రిపరేషన్స్ ఎలా జరిగాయి, హోమం ఎలా జరిగింది అనేది వ్లాగ్ లో అయితే చూసేయండి. మార్నింగ్ నుంచి ప్రిపరేషన్స్ ఏంటంటే వినాయకుడికి వేయడానికి దండ అయితే కూర్చారు. 108 నిమ్మకాయల దండ అయితే కూర్చామండి. ఆ తర్వాత హోమంలో మొత్తం 11 జంటలు కూర్చున్నారు. వాళ్ళకి హోమంలో వేయడానికి ఉండ్రాళ్ళు అయితే చేయమన్నారండి. ఒక్కొక్కరికి 20-10 చేయమన్నారు, గుర్తులేదు. అక్కడైతే ఉండ్రాళ్ళు అయితే చేస్తున్నారు ఒక పక్కన. ఉండ్రాళ్ళు చేయడం అందరికీ తెలుసు కదా, అవి హోమంలో వేయినాకంటే అండి చిన్నవి ఈ సైజులో చేయమని అయితే చెప్పారు. ఈ ఉండ్రాళ్ళు అయితే మా పెద్దమ్మ గారు చేస్తున్నారండి. అండ్ ఇక్కడ మిగిలిన వాళ్ళందరూ కొబ్బరికాయ ముక్కలు, చెరుకు ముక్కలు కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తున్నారు. ఇవి కూడా హోమంలో వేయడానికంట. ఇక్కడ మా అమ్మ మా పెద్దమ్మ వాళ్ళు అయితే ఇవి కట్ చేస్తున్నారు. ఇంకా అక్కడ పక్కన లేడీస్ ఉంటారు కదా, వాళ్ళందరూ కట్ చేస్తున్నారు. ఇంకో పక్కన అయితే హోమం చేయడానికి ఇటుకలకి అయితే కడిగేసి పసుపు రాసి బొట్లు అయితే పెడుతున్నారండి ఇక్కడ. అండ్ హోమం అయితే చాలా బాగా జరిగింది. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. ఇక్కడ హోమం ఇటుకలు కడిగేసి పసుపు రాసి బొట్లు అయితే పెట్టేశారండి. అండ్ ఇక్కడ మా అమ్మగారు పువ్వులు అయితే కోసి తీసుకొచ్చారు వినాయకుడికి దండకు వచ్చమని. ఇక్కడ దండ కూర్చుతున్నారండి వినాయకుడికి. అండ్ హోమం అయితే చాలా బాగా జరిగింది. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. గణపతి హోమం జరిగింది. అండ్ గణపతి హోమం స్టార్ట్ చేయడానికి ముందు వినాయకుడికి అభిషేకం అయితే చేశారు. అది కూడా నేను ముందు వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. హోమం అభిషేకం అయితే చాలా బాగా జరిగిందండి మా వినాయకుడికి. ఆ వీడియో ఎవరన్నా చూడకుండా ఉంటే నా ఛానల్లో ఉంటుంది, చూడండి. గణపతికి అభిషేకం ఎలా జరిగిందో నా ఛానల్లో మొత్తం వీడియో అప్లోడ్ చేశాను. హోమం అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంత బాగా జరిగింది అనేది వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అండ్ ఇందులో కూడా చిన్న బిట్ యాడ్ చేస్తాను. ఫుల్ వీడియో అయితే ముందు రోజు అప్లోడ్ చేశాను, నా ఛానల్లో ఉంటుంది, చూడండి. అండ్ ఇక్కడ వినాయకుడికి అయితే దండ అయితే కూర్చేస్తున్నాను. ఓన్లీ పువ్వులతో అయితే దండ సరిపోదు కదా అని మధ్యలో ఆకులు అవి పెట్టి, శంఖం పువ్వులు అవి కూడా పెట్టి దండ అయితే కూర్చున్నానండి. అండ్ హోమం అయితే చాలా బాగా జరిగింది. మొత్తం 10 మంది జంటలు అయితే కూర్చున్నారండి హోమంలో. 3 పంతులు అయితే వచ్చి పూజ చేశారు. అండ్ హోమం అంతా న్యాచురల్ గా పెడతాను, చూడండి. ఎవరు స్కిప్ చేయొద్దు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. అండ్ హోమం చేయించుకున్న వాళ్ళకి, చూసిన వాళ్ళకి కూడా వినాయకుడి ఆశీర్వాదం కలగాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో చూసిన వాళ్ళందరికి కూడా వినాయకుడి ఆశీర్వాదం అయితే ఉండాలండి. ప్రతి సంవత్సరం మా ఇంటి దగ్గర వినాయకుడి నవరాత్రులు చాలా బాగా చేస్తారు తమ్ముడాళ్ళందరూ కలిపి. ఈ సంవత్సరం కూడా అంతే బాగా చేశారు. అన్ని ప్రోగ్రామ్స్ ఏమేమి పూజలు చేశారు అనేవి 1 by 1 వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేస్తానో వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ గా అయితే వస్తుంది. అండ్ ఇక్కడ పువ్వులు అయితే గుచ్చేసి వినాయకుడికి అయితే వేసేసాము. అండ్ హోమం మేము చేయించుకుందాం అనుకున్నామండి. మాకు కొంచెం కుదరక మేము హోమం అయితే చేయించుకోలేదు, లేకపోతే మేము కూడా చేయించుకుందాం అనుకున్నాము. అండ్ వినాయకుడికి హోమం అయితే చాలా బాగా జరిగింది. అభిషేకం కూడా చాలా బాగా జరిగింది. హోమం అనేది న్యాచురల్ గా పెడతాను, వినండి. అండ్ హోమానికి ఉదయం నుంచి హోమం చేయించుకుని జంటలు ఉంటారు కదండి, భార్య భర్తలు చేయించుకోవాలి హోమం అనేది. వాళ్ళని ఉదయం పంతులు గారు వినాయకుడికి ఉదయం సాయంత్రం కూడా పూజ చేయడానికి వస్తారు కదా మనం నిలబెట్టిన వినాయకుడికి. అప్పుడు పంతులు గారు వచ్చి చెప్పారండి, హోమం చేయించుకుని జంటలు భోజనం అయితే చేయొద్దని చెప్పారండి. మార్నింగ్ టిఫిన్ చేయమన్నారు, మధ్యాహ్నం 12 లోపల టిఫిన్ చేసామని చెప్పారండి. తర్వాత ఇంకా ఏమి తినొద్దని చెప్పారు.
3 గంటలకి అయితే హోమం స్టార్ట్ చేస్తాం. ఇంకా అప్పటి నుంచి మధ్యాహ్నం 12 గంటలకు తిన్న తర్వాత ఇంకేం తినొద్దని చెప్పారండి. మార్నింగ్ టిఫిన్ చేయమన్నారు, మళ్ళీ 12 లోపల టిఫిన్ అయితే చేయమన్నారు, లేదా ఏమైనా ఫ్రూట్స్ కానీ తినమన్నారు. 3 గంటలకి ఇది హోమం స్టార్ట్ చేస్తారు. 12 దాటిన తర్వాత ఏం తినొద్దన్నారండి. అలాగే చేశారు మొత్తం హోమం చేయించుకునే వాళ్ళందరూనే. అండ్ మార్నింగ్ నుంచి హోమానికి ప్రిపరేషన్స్ చూపించాను కదండి, నిమ్మకాయ దాంట్లో అయితే గుచ్చారు. అండ్ తర్వాత కుడాలు చేశారు, చెరుకు ముక్కలు, కొబ్బరికాయ ముక్కలు, చిన్న చిన్న ముక్కలు కోసారు. ఇక్కడైతే హోమానికి ప్రిపరేషన్ చేస్తున్నారండి. పంతులు గారు ఇటుకలతో హోమం అయితే తయారు చేస్తున్నారు. అండ్ ఇక్కడ పక్కన వచ్చి కొబ్బరికాయ ముక్కలు, చెరుకు ముక్కలు, కుడాలు ఇవన్నీ చేశారు కదా, అవి మొత్తం ఒక్కొక్క జంటకి ఒక్కొక్క ప్లేట్ ప్రిపేర్ చేస్తున్నారండి, అన్ని కలిపేసి. ఇక్కడ హోమం అయితే రెడీ చేస్తున్నారు అవి ఇటుకలతోటి. హోమం అయితే చాలా బాగా జరిగిందండి. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ టైప్ చేయండి. ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. అలాగా ఒక్కొక్క జంటకి కింద బరకాలు అవి వేసేసి మధ్యలో ఇటుకలు అయితే పెట్టేసి హోమానికి ప్రిపరేషన్ చేస్తున్నారు. ఒక్కొక్క హోమం దగ్గర 4 జంటలు కూర్చునిలాగా అయితే చేస్తున్నారండి. మొత్తం 10 జంటలు అయితే కూర్చున్నారు హోమం దగ్గర. ఇక్కడైతే వచ్చిన ఆడవాళ్ళు ఉంటారు కదా, హోమానికి ముగ్గు వేసి పసుపు కుంకుమ అయితే వేస్తున్నారు. అండ్ ఈ హోమం చేయించుకునే వాళ్ళకి కాదు, చూసే వాళ్ళకి కూడా ఫలితం ఉంటుందండి. ఎవరో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ హోమం స్టార్ట్ చేసే ముందు వినాయకుడికి అభిషేకం చేశారు అన్నాను కదండి, అది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చిన్న బిట్ అయితే యాడ్ చేశాను. ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంది, చూడండి. పంచామృతాలు అలాగే చెప్పి వేస్తూ ఉంటాం. కొబ్బరి నీళ్లు, పల్లరసాలు, అలాగే శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం సర్వం పుషేమ మహ్యన్నమంతాం ప్రతిష్ఠస్వయాధ్యక్షేణ ప్రదనాదేమ. శుభముహూర్తస్తు ప్రాణానాయం యాం ఉత్తిష్టంతో భవత విదాజాః. ఏతే భూమిభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. దీపారాధనం కృత్వా ఓం ముగ్ధేభ్యస్వజాతవేదో వఘ్నౌ నిరడదింబమ పశూకశ్చ మహ్యమావహ జీవనం చ దిశా దిశా. దీపారాధన ముహూర్తశుభముహూర్తస్తు. శ్రీలక్ష్మీనారాయణేశ్వరూపాయ దీపదేవ్యై నమో నమః. సర్వోపచారైః సహ పుష్పాక్షరాన్ సమర్పయామి. ఉత్తిష్టంతో విధాజాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. అందరూ కూడా ఇలా ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేయండి. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తమః ఓం సత్యం ఓం దత్తపదరేణ్యం దేవసదేవహి ధియః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిర్సోమృతం బ్రహ్మభూర్భువస్సురం నిర్వాణస్య. నమస్కారం చేసుకొని మమ అనుకోండి. ఉపాంత సమస్త దుర్క్షయ ద్వారా శ్రీ వరమేశ్వర బుద్ధిస్య వరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభేదోపనమహోపితే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయవరాध्ये శ్వేతవరాహకల్పే వైవస్వరవనమంతరే కలియుగే ప్రథమవారే జంబోద్వీపే భారతవర్షే భరతఖण्डे మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే గంగా గోదావరియోర్ మధ్యదేశే వంశికవర్షానామధేస్యాం సనాతనగోత్రోద్భవస్యాం శ్రీనివాసరావణామధేస్యాం కరుణామధేస్యాం శ్రావణసుజ మహేశ్వరనామధేస్యాం తిరుమలగోత్రోద్భవస్యాం నాగేశ్వరరావణామధేస్యాం జయలక్ష్మీనామధేస్యాం సాయినామధేస్యాం దివాకరనామధేస్యాం గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాంకరీషణీం ఈశ్వరీగం సర్వభూతానాం తామిహోపక్వజే శ్రియం శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఆజనేతే పరాజనే దూర్వా ఆరోహంత పుష్పిణీః హృదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాజిమే శ్రీ మహాగణాధిపతయే నమః. అలంకరణార్థే పుష్పైః పూజయామి. అందరూ కూడా నమస్కారం చేసుకొని మనస్సులో ఓం గం గణపతయే నమః అనుకుంటూ ఉండండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంత నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాగంధే సజనిరహాగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. మంగళాని భవంతు. మంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. తేజో నీరాజనం జ్యోతిః చక్షుషిరసిధారజః తేన గుణ్యేన మనజో శివలోకం సగచ్చతి. అధిపతి కనుక
మనం మొదట్లో చెప్పుకునే విధంగా ఇంత పెద్ద కార్యక్రమం తలపెడుతున్నాం కనుక బరువు అంతా కూడా డబ్బులు ఇచ్చిన వాళ్ళ మీద, కమిటీ వాళ్ళ మీద, చేసే అర్చకుల మీద ఉంటుంది. చాలా బరువు ఉంటుంది, మనకు తెలియదు. కానీ అటువంటి ఆ బరువు అంతా కూడా తగ్గి శ్రీ వల్లభలక్ష్మీ గణపతే నమః. ధ్యాయామి, ధ్యాన పుష్పాన్ సమర్పయామి, సద్యోజాతం ప్రమద్యామి, ఆవాహయామి. సద్యోజాతాయ వై నమో నమః. రత్నసింహ వేస్తుండండి, అలాగా రత్నసింహాసనం సమర్పయామి. భవే భవేన నీళ్లు జల్లండి. పాదయోః పాద్యం సమర్పయామి. అతి భవే భవస్వమాం హస్తయోర్ఘ్యం సమర్పయామి. భవోద్భవాయ నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. వామదేవాయ నమః. స్నానం. ఈసారి ఆ శుద్ధోదక జలాన్నే సన్నధారగా పోస్తూ ఉండండి. మా అందరూ కూడా నమస్కారం చేసుకోండి. స్వామి వారికి అభిషేకం కార్యక్రమం ప్రారంభమవుతున్నది కాబట్టి ఎవరో దయచేసి ఎవరితోనే మాట్లాడకుండా ఓం గం గణపతయే నమః, ఓం గణేశాయ నమః అనుకుంటూ మాత్రమే అభిషేకం చూస్తుండండి. ఓం మహేరణాయ చక్షసే తస్య భాజయ దేహనః తస్మా అరంగమామ భోజస్య క్షయాయ జన్మధా శ్రీ వల్లభలక్ష్మీ గణపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. చాలండి, పక్కన పెట్టేసి ఈసారి పంచామృతాలు తీసుకోండి. తీసుకొని అర్చన చేస్తుండే స్వామి. ఓం వామదేవాయ నమః. స్నానం సమర్పయామి. జ్యేష్ఠాయ నమః. వస్త్రైక్మం సమర్పయామి. శ్రేష్ఠాయ నమః. యజ్ఞోపవేతం సమర్పయామి. రుద్రాయ నమః. ఆభరణాన్ సమర్పయామి. కాలాయ నమః. గంధాంధారయామి. కర్ణికరాయ నమః. పుష్పై పూజయామి. బలవికరణాయ నమః. అక్షతాంధారయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గరికర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. నమస్కారం చేసుకోండి. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షత పూజా సమర్పయామి. ఆగంతో చూపించండి. ధూపమాగ్రాపయామి. దశాంగం గుగ్గులోపేతం సుగంధిం సుమనోహరం ఉమాసదం నమస్తభ్యం గృహాణవరదో భవ. బలాయ నమః. ధూపమాగ్రాపయామి. స్వామివారి దగ్గర పెట్టినటువంటి దీపం కనిపిస్తోంది కదా, అందరికీ నమస్కారం చేసుకోండి. ఆ దీపానికి సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అతః నైవేద్యం. ఆ నైవేద్యం మీద నీళ్లు జల్లండి ప్రభు గారు. ఓం ప్రోక్ష్యావరేహ్యావరేగాక్ష నమః. ఓం వరసిద్ధివినాయక స్వామినే నమః. వల్లభలక్ష్మీ గణపతే నమః. విశరార్థన్నారీకేణ గదరీవర సమస్త శకలఫలా నివేదయామి. గ్లౌం ప్రథమాత్మనే నమః. గ్లౌం ద్వితీయాత్మనే నమః. గ్లౌం తృతీయాత్మనే నమః. గ్లౌం చతుర్థాత్మనే నమః. గ్లౌం పంచమాత్మనే నమః. మధ్యే మధ్యే పాదం సమర్పయామి. అమృతాభిధానమసే ఉత్తరాపోతం సమర్పయామి. హస్తం వృక్షాలయామి. పాదో వృక్షాలయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మనోన్మనాయ నమః. ముఖశుద్ధ్యర్థం తాంబూలం సమర్పయామి. తాంబూలచరణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. అథ నీరాజనం. అందరూ నమస్కారం చేసుకోండి. ఓం వేదాహమేతం వరజం మహాంతం సర్వాణి రూపాణి విశజ్యతీరః సమ్రాజం చ విరాజం చాభిశ్రేణయాజనో గృహే శ్రీరస్తు సమస్త ధర్మంగళాని భవంతు. చూసారు కదండి, వినాయకుడికి అభిషేకం అయితే చేశారు. ఇక్కడ నేను చిన్న బిట్టే అయితే యాడ్ చేశాను. ఫుల్ వీడియో అయితే మీకు ఛానల్ అయితే అప్లోడ్ చేశాను, చూడండి. తర్వాత ఇక్కడ పూజ హోమం అయితే స్టార్ట్ చేస్తున్నారు. హోమం అయితే చాలా బాగా జరుగుతుంది. అంతా నేచురల్ గా పెడతాను, ఎవరో స్కిప్ చేయకుండా చూడండి. भारतवर्षे मेरोर् दक्षिण दिग्भागे श्रीशैलस्य ईशान्य प्रदेशे गंगा गोदावरीयोर्मध्यदेशे समस्त देवता ब्राह्मण हरिहर गुरुजन विश्वेश्वरस्मरणं व्यावहारिकनामन्द्रमाणेन स्वस्ति श्री क्रोधनामदम्वत्तये रक्षणाजनेवदनतौ भाद्रपदमादे शुक्लपक्षयां तत्काले संज्ञामादरस्तुवादरः शुभवासरे बृहस्पतिवासवक्षत्रे समयोगे शुभकर्णाजनेभ्यो नमः.
अयं मुहूर्तः शुभः मुहूर्तः अस्तु प्राणानायम्य उत्तिष्ठन्तो भूतविदादाः एते भूमिभारकाः एतेषां विरोधेन ब्रह्मकर्म समारभे स्वामिदेवतादिव्यालय क्षेत्र सन्निधौ आचरित अष्टलक्ष्मी समेत वल्लभलक्ष्मी गणपति स्वामी देवतावनाख्यं कल्पणे वल्लभलक्ष्मी गणपति स्वामी देवताभिषेचनं च करिष्ये ओम मरुद्यानं शुक्लां वरदं विष्णुं जगन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननस्य कुमारस्वामिनामधेस्य देवीनामधेस्य श्रावणमुख्यनामधेस्य पुष्प अंजलिनामधेस्य अमठपन् मम अस्माकं सहकुटुम्बानां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थम धर्मार्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ स्थित्यर्थम परिपूर्ण आचंद्रार्कम मार्कंडेय आयुष्य अभिवृद्धि अर्थम समस्त शत्रुभय नरभय भूतभय प्रेतभय निवारण स्थित्यर्थम जनकंटक नरकंटक दोष निवारण स्थित्यर्थम समस्त शत्रुभय अपमृत्युभय निवारण कुमारस्वामिनामधेस्य देवीनामधेस्य श्रावणमुख्यनामधेस्य पुष्प अंजलिनामधेस्य अमठपन् मम अस्माकं सहकुटुम्बानां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थम धर्मार्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ स्थित्यर्थम परिपूर्ण आचंद्रार्कम मार्कंडेय आयुष्य अभिवृद्धि अर्थम समस्त शत्रुभय नरभय भूतभय प्रेतभय निवारण स्थित्यर्थम जनकंटक नरकंटक दोष निवारण स्थित्यर्थम समस्त शत्रुभय अपमृत्युभय निवारण सर्वनामतम् आत्मानुगमाशयम् एवं ध्याने तदाशरम् एकेन प्रशासनमापूर्णो हि नादसवल्पे अन्तः सर्वजायमानस्य रजमाने प्रतिमुखास्तिष्ठति विश्वतोमुखः प्राङ्मुखाग्ने ममाभिमुखो भव सुमुखो भव सुखधन्नो भव वरदो भव यतोकृत्यया हविर्गृहाण ॐ भूर्भुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् सोमकेन पावनाय अलङ्कृत्य ॐ नमः कृष्णवत्मने नमः देवमुखाय नमः सत्सविष्टाय नमः वैश्वानराय नमः जातवेदसे नमः अग्निं परिषिञ्चते निजन् अदितेन मन्युस्व अनुमतेन मन्युस्व सरस्वतेन मन्युस्व देवसवित प्रसुभा అయ్యా ఒక జన జాగ్రత్తగా నిప్పు పొగ చూసుకోండి జాగ్రత్తగాను కాస్త నెయ్యి వేసుకోండి నిప్పు ఇరుగుతుంది జాగ్రత్తగా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే సర్వనమతే వదనాయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయే అభయంకరాయ నమః త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకం ఇంద్రారుత్యోరుక్షామదా స్వాహ మృత్యుంజయాయ నమః త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకం స్వాహ మృత్యుంజయాయ నమః త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకం విష్ణవే నమః సహస్రశీర్ష అపరయః సహస్రాక్ష సహస్రపాదో విష్ణుతో భూత్వా అత్యరిష్టధాగ లక్ష్మీ స్వాహ విష్ణాయ నమః నమస్కరేణ హరియోర్హ దిగుదివారికుల వజ్రేషు యద్దేదే యచ్చవసంతరజాత తస్మాద్ద్రవం దేహేంద్ర స్వాహ గురుగ్రహాయ నమః విష్ణుస్తయమామహేంద్రే జహాస్వామస్తే స్వాహ ఇంద్రాయ నమః పరిజ్ఞానం బ్రహ్మసాద్ దేవ సూర్యో వేనావః స బుద్ధ్రియా ఉవాసి విష్ణా సదస్యో నివసస్య స్వాహ ఇంద్రాయ నమః బ్రహ్మణే నమః ఓం శుక్రందే అన్యత్యదే అన్యత్యశరో వేహనే ఏకవివాసి విశ్వాహి మాయావత స్వరావ భద్రాదే భూషణ హరాద స్వాహ ఇంద్రాయ నమః ఇంద్రాణి వాసనా సుగంధి మహాస్రోక్యస్యావ
ఇంద్రాణీదం నమాం ఇంద్రవృత్తుండాయేదం నమాం శ్రేష్ఠాయేదం నమాం నమాయేదం నమాం చిత్రగుప్తాయేదం నమాం బ్రాహ్మణేదం నమాం అమ్మ అందరూ కూడా చెప్పండి ఆదిత్యాది నవగ్రహాయ ఇదం నమమా ఓం బ్రాహ్మణ ఇదం నమమా ఓం శ్రీం హ్రీం స్వాహ లక్ష్మీ గణపతయే స్వాహ ఓం శ్రీం హ్రీం క్లీం గ్రౌం గంగణపతయే వరవరద సర్వజనం మే విషమానయ స్వాహ స్వాహ లక్ష్మీ ఓం శ్రీం హ్రీం క్లీం గ్రౌం గంగణపతయే వరవరద సర్వజనం మే విషమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయే నమః శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వరమాలయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయే నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే విషమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయే ఇదం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే విషమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయే గణపతయే నమః శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే విషమానయ స్వాహ లక్ష్మీ గణపతయే ఇదం నమః శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వరమాలయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయే నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే విషమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయే ఇదం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వరమాలయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయే నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే విషమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయే ఇదం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వరమాలయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయే నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే విషమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయే ఇదం నమః శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వరమాలయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయే నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద స్వాహ లక్ష్మీ గణపతయే నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే విషమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయే ఇదం నమః స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయే నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే విషమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయే ఇదం నమః ఓం శ్రీం హ్రీం త్రయంబకం యజామ రుద్రాయ భయజసే మేనసమాయ రఘుసే ఓదే భంగమకుమసే స్వాహా రుద్రాయ నమః గౌరీమి మాయసిల్లాని దక్షత్యేకపదే త్రిపదే సాయుష్పదే అష్టాపదే నవపదే భవతి హస్మాన్ స్వాహా గౌర్యాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వరమాలయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయే నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే విషమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయే నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వరమాలయ స్వాహ స్వాహ లేదంటే మిగిలిన అష్టద్రవ్యాలతో కలిపిందాన్ని కానీ నవధాన్యాన్ని కానీ తీసి చేతితో పట్టుకోండి. మగవాళ్ళలో ఎవరో ఒకరు లేదంటే నలుగురు కూడా ఒక్కొక్క పుల్ల తీసుకొని నేతితో ముంచి పట్టుకోండి. నేను చెప్పినప్పుడు ఆ నెయ్యి ముంచినటువంటి ఆ యొక్క సన్నిధిని అలాగే చేతిలో ఉండే ద్రవ్యాన్ని లోపల స్వాహ అన్నప్పుడు వేస్తూ ఉండాలి. అలాగే ఉత్తరాంతపూర్వాంతే అగ్నైరన్ నమ ఏకం మైత్రేణి సత్వాని శోభాయ స్వాహ దక్షిణాంతపూర్వాంతే శోభాయ నమ ఏకం అగ్నయ స్వాహ నమ ద్రవ్యావస్థీర్యా పురీంద్రవిధాయ అభికార్య అభిప్రత్యభికారయతే. అమ్మా ఆడవాళ్ళందరూ కూడా మీకు ఇచ్చినటువంటి
ఆదిత్యాగ్రహేభ్యైదన్న మమ మళ్ళా ఇంకొకసారి తీసుకోండి. ఓం త్రయంబకం విరామహే సుగంధిం పుష్టివర్ధనం కుర్వారుదమవందనా వేసేయండి. మహామృత్యుంజయాయ నమః. అమ్మ మంట మీద అమ్మా ఎవరెవరు ఉండాలి మంట మీద వేయగానే పొగ చేస్తుంది, చుట్టూ వేయండి. వేయాలి. గరిగ గాని చెరుకు ముక్కలు గాని ఉండ్రాళ్ళు గాని ఏవి మంట మీద వేయగానే పొగ వచ్చేసి మంట కొండెక్కిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, చుట్టూ మాత్రమే వేయండి. నెయ్యి శివలో మాత్రమే మంట మీద. अरे माझं टिफिन क्लीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वधमानय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరదజలం మే వసమానయ స్వాహా స్వాహా లక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతये వరవరద सर्वजनं मे वधमानय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వసమానయ స్వాహా స్వాహా లక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతये వరవరద सर्वजनं मे वधमानय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరదజలం మే వసమానయ స్వాహా స్వాహా లక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతये వరవరద सर्वजनं मे वधमानय स्वाहा स्वाहा लक्ष्మీ గణపతయే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరదజలం మే వసమానయ స్వాహా స్వాహా లక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతये వరవరద सर्वजनं मे वधमानय स्वाहा स्वाहा लक्ष्మీ గణపతయే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహా స్వాహా లక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతये వరవరద सर्वजनं मे वधमानय स्वाहा स्वाहा. మొత్తం కూడా తొలగించి ఇంతమంది కూర్చుని హాయిగా దిగ్విజయం చేసే కనుక మీ అందరికీ కూడా పరిపూర్ణంగా వినాయక ఆశీస్సులు తొలగాలి. మీ ఏవైతే కోరికలు కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోవాలని మళ్ళీ కూడా ఈ మీ వీధుల్లో ఇలాంటి మంచి మంచి కార్యక్రమం మళ్ళీ కూడా చాలా చేయాలి, ఇంకా చాలా చేయించాలని మనస్ఫూర్తిగా వినాయకుని కోరుకుంటూ ఇక్కడితో కార్యక్రమాన్ని ముగిద్దాం. సర్వం శ్రీ విఘ్నేశ్వరార్పణమస్తు. అయ్యా అందరూ కూడా రెండు దోషులు పట్టండి. మీరు చేసినటువంటి మీ హోమగుండం పక్క తిరగండి. ఎవరు ఏ హోమగుండం పక్క చేశారో అక్కడ తిరిగి రెండు భక్త మహాశయులు అందరూ కూడా చెప్పచ్చు. చెప్పండి. స్వస్తి శ్రద్ధాం మేధాం యశః విద్యాం ప్రజ్ఞాం బుద్ధిం బలం శ్రియం ధనం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే హవ్యవాహన శ్రియం దేహి మే హవ్యవాహన. ఓం నమః ఇది అభివాదయే ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యం చ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంశ. ఉండేటువంటి కోరికలన్నీ కూడా స్వామి వారితో చెప్పుకో. దోషాలు జాతకంలో నవగ్రహోమం చేసాం. అలాగే అందరికీ ఆరోగ్యం బాగోవాలని ముత్యంజేడి చేసాం. దాంతో పాటు ఏమైనా రోగాలు ఉంటే రోగాలు కోవడం కోసం ధన్వంతరికి చేసాం. అలాగే భయాలన్నీ కోవడం కోసం మనోధైర్యం కోసం ఆంజనేయ స్వామికి మణిసూత్రం చేసాము. ఇలా రకరకాల హోమాలు చేసాం కదా అందరూ కూడా. ఈ హోమాల్లో కూడా ఏవైనా ఎటువంటి దోషాలున్నా అంటే మంత్రం చెప్పే పరంగా తప్పున్నా, మీరు ద్రవ్యం వేసే పరంగా తప్పున్నా, ఎటువంటి దోషాలు కానీ తెలుసో తెలియక తప్పులు కానీ చేసుంటే వాటన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తంగా పూర్ణాహుతి చేస్తాం. ఆహుతి అంటే ఏంటమ్మా? కాలిపోవడం, అంతే కదా. పూర్ణాహుతి అంటే అర్థం ఏంటి? మొత్తం కాలిపోవడం, అంతే కదమ్మా. అంటే ఇప్పటిదాకా చేసిన హోమాల్లో ఎటువంటి అపరాధాలు కానీ తప్పులు కానీ తెలుసో తెలియకో కానీ చేసుంటే వాటన్నిటికీ కూడా పరిహారంగా పూర్ణాహుతి హవనం చేస్తాం. పూర్ణాహుతి ఏంటంటే పట్టు వస్త్రం, కొబ్బరి తోడీలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, పచ్చకర్పూరం, నవరత్నాలు, పంచలోహాలు, విప్ప పువ్వు, ఇలాగా గంధపు చెక్క, ఇవన్నీ మూడు కట్టించాము. దాన్ని పూర్ణాహుతి అంటాము. దానితో హవనం చేయడం వల్ల తెలుసో తెలియకో ఇప్పటిదాకా చేసిన హోమాల్లో ఏవైనా కానీ తప్పులు అపరాధాలు జరిగి ఉంటే మంత్రపరంగా కానీ వేసే ద్రవ్యపరంగా కానీ మీ మనస్సు పరంగా కానీ
వాడికి ప్రాయశ్చిత్తంగా ఈ పూర్ణాహుతి చేయడం వల్ల ఆ దోషాలన్నీ కూడా పోతాయి కనుక అయ్యా పక్కన మీ ఇంటి పక్క వచ్చినమ్మా అయ్యా మీతో పక్కన అదే హోమం నుంచి ఇదే పక్కనమ్మా మీకు ఇంకేమో వచ్చాము ఇక్కడ వచ్చింది మధ్య వాళ్ళ పక్క వచ్చామా అందరికీ హోమం చేస్తారు కదా ఇక్కడ పూర్ణాహుతి చేస్తారు పంతులు గారు అందరూ మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి అలాగే ఒక మంత్రం చెప్పి నై ధారగా వేస్తాం ఆ ధార చూస్తూ ఎవరైనా కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా తీరుతాయి కనుక అందరూ మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని చూస్తూ ఉండలాగా ఓం ఏకం అయ్యా పూర్ణాహుతి మీద 12 సార్లు నెయ్యి గ్రహించండి ఓం ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షడ్ సప్త అష్టౌ నవ దశ ఏకాదశ ద్వాదశ ఏకాదశం గృహీత్వా ఓం సప్తదే అగ్రే ధర సప్త దిక్వా సప్త విజయ సప్త నామ ప్రియాణి సప్త హోత్ర సప్త నార్త యజంతి సప్తయోని ప్రకర్ష గురే స్వాహా అగ్రయే సప్తవదయనంద మమ గణేశ్ మహారాజ్ కి గణేశ్ మహారాజ్ కి గణేశ్ మహారాజ్ కి గణేశ గోవింద గరుడధ్వజ గోవింద ఆంజనేయ వరద గోవింద శ్రీపతి గోవింద రమాపతి గోవింద గంగాపతి గోవింద హర పార్వతీ పదే హర హర మహాదేవ అయ్యా నది ధారగా పడుతుంది నెమ్మదిగా వేడి మీరు ఆ ధార చూస్తూ దండం పెట్టుకొని కోరికలు తీరుతాయి కనుక మొదలైన ఓం వసోద్ధారాన్ జహో దివసోర్ మేధార సైదివా ఏషా హోయతే ఘృతస్య వాయేన మేషాధార ముస్మిన్ లోకే బిన్వ మానవ ఆజ్యేన జహో తేజో వాజ్యం తేజో వసోద్ధారాదే శైవాస్మై తేజో వరుం తేజో కామావైవ సోద్ధారా కామాయ వరుందే పూర్ణాహుతి ముహూర్త శుభ ముహూర్తో అస్తు అదిరేణ మగ్గుస్తాః అదిరేణ మగ్గుస్తాః అనుమదేన మగ్గుస్తాః సరస్వతి మగ్గుస్తాః దేవదేవమాధవే అనేన మయాకృతేన యజమాననిమిత్తేన లోకకళ్యాణార్థం ఆచరితం సిద్ధివినాయక స్వామి దేవదానవరాత్రి మహోత్సవాంగత్వేన బృహస్పతి వాసర ప్రయుక్త మహాపర్వదిన శుభదైవనే సాయం సంధ్యాంగ అభిషేక సంపూర్ణ శుభవిదా సాద్గుణ్యార్థం వల్లభలక్ష్మీ గణపతి దేవతా పూర్వక మహాలక్ష్మీ దేవతా సహిత ఆదిత్యాత్మక మహామృత్యుంజయ స్వామి దేవత ఇంద్రాది అష్టదిక్పాలక దేవత